మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ప్రజా విజయోత్సవాలపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. హాస్టల్లో విష పదార్థాలకు, హాస్టల్ విద్యార్థుల మరణాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కారణమని ఆరోపించారు. స్థానిక అధికారుల సాయంతో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీతక్క అన్నారు. ఫ్రస్ట్రేషన్ లో క్లోన్ అవుతున్నారు. అంటే ఇదంతా మా ఎస్టేట్, మేమే రాజులం, ఇంకెవ్వరు రారు, మేము తప్ప ఇంకెవరు పరిపాలించదు అనేటువంటి నెత్తి మీద ఎక్కించుకున్నారు అహంకారం. కానీ ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడైనా కూర్చోబెట్టగలుగుతారు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా అవకాశాలు వస్తాయి. కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కాకుండా ఒక విధ్వంసకరమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తా ఉన్నారు. ప్రజలకు మేలు చేసేది ఇవాళ 10 ఏళ్లల్లా ఈ 2 మండలాలలో మీరు ఇచ్చిన ఇళ్ళే లేవు. గంగారం, కొత్తగూడెం రాష్ట్రంలో కూడా ఓన్లీ 1,00,000 ఇళ్ళు వచ్చినాయి 10 ఏళ్లల్లా. ఇప్పటి వరకు మీరు ఇక్కడ కట్టిన అక్కడ అన్ని ఊలిపోయినాయి, కాంట్రాక్టర్లకు లాభాలైనాయి, కమిషన్లు వచ్చినాయి, కానీ ఇల్లు మాత్రం లేవు. కానీ ఇప్పటికి మేము ఇందిరా మిల్లే చూపించగలుగుతాం. చాలా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో క్లోన్ అవుతున్నారు. అంటే ఇదంతా మా ఎస్టేట్.